హలో ఫ్రెండ్స్, ఆద్య కిషోర్ ఇంటికి వస్తారు కదా, అది చూసి బామ్మ ఏం బాబు కిషోర్ ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావయ్యా, ఏమైపోయావు అని పలకరిస్తూ రఘురామ్, శివకృష్ణ, జానకి, జానకి అందరు రండర్రా, ఎవరు వచ్చారో చూడండి, కిషోర్ వచ్చాడని పిలిస్తే అప్పుడు అందరూ వస్తారు. రామలక్ష్మి అందరూ వచ్చిన సంతోషపడుతూ ఉంటారు. ఏంటి కిషోర్ గారు ఇన్నాళ్ళు ఏమైపోయారు, పెళ్ళిలో దాకా ఉన్నారు, తర్వాత కనిపించకుండా పోయారని అంటే, అలాంటి పరిస్థితి వచ్చింది పెదనాన్న మన ఇంట్లో వాళ్ళ వల్లే అని ఆది చెప్తుంది. మన ఇంట్లో వాళ్ళ అలాంటి పరిస్థితి రావడం ఏందమ్మా, ఎవరు చేశారు ఆ పని అని సుందరమ్మ అంటుంది. చెప్పండి డాడీ, అంతా జరిగిందంతా చెప్పండి అని అంటే అప్పుడు కిషోర్ చెప్తుంటాడు, చారు వాళ్ళ నాన్న గిల్ట్ నగలు ఇచ్చారు, అవి నాకు నగలు నాకు దొరికినాయి అన్నది వాస్తవం. అవి తీసుకుపోయి చెక్ చేపిస్తే అవి గిల్ట్ నగలు అని తేలినాయి అంటే అవి చూపిస్తూ ఉంటారు మనకి. ఆయన తీసుకుపోయి చెక్ చేయించింది ఇవన్నీ గిల్ట్వే అని గోల్డ్ షాప్ అతను చెప్తాడు కదా, అదంతా మనకి చూపిస్తూ ఉంటారు. ఆ తర్వాత అవి తీసుకొని మీకు నిజం చెప్దామని మీ దగ్గరికి వస్తూ ఉంటే చారు వాళ్ళ ఫాదరు నాకు ఎదురయ్యి నన్ను బెదిరిస్తుంటే నేను ఈ విషయం రఘురామ్ గారికి చెప్తాను, తర్వాత అంతా ఆయనే చూసుకుంటారు అని అంటే అని వస్తూ ఉండగా వాళ్ళ ఫాదర్ నాకు కార్ యాక్సిడెంట్ చేశాడు, ఇన్ని రోజులు నేను కోమాలో ఉన్నాను, హాస్పిటల్లో ఉన్నాను అని చెప్తా ఉంటాడు. అని చెప్తా ఉంటే అప్పుడు ఆద్య ఉంటుంది, అంతేకాదు పెదనాన్న, నా డాడీని అడ్డం పెట్టుకొని నా చేత చాలా పనులు చేయించింది సీను బావ, నన్ను ఒక్కటి అప్పుడు మీ డాడీని వదిలేస్తాను అని ఎన్నో బెదిరింపులు చేశారు అని ఆది చెప్తా ఉంటుంది. ఇదంతా సరే, మీకు ఇచ్చింది 6 వారాల నగలు 7 వారాల నగలు అని చెప్పి నాకు గిల్ట్ నగలు ఇస్తావా అని చెప్పి పద్మ చారు మీద కోపడుతూ ఉంటుంది. అప్పుడు పద్మ పార్వతితో అంటుంది, పార్వతి నీ వల్లే నాకు ఇదంతా అని పార్వతిని కూడా తిడుతూ ఉంటుంది. ఇంక తర్వాత ఏమ్మా మీరు గిల్ట్ నగలు ఇచ్చిందే కాకుండా అబ్బాయి ప్రాణాలు తీయాలని చూస్తావా అని అంటుంది. ఆది కూడా గుళ్ళో నన్ను మంటల్లో తోసింది కూడా చారువే పెదనాన్న అని చెప్తుంది కదా, ఆది ప్రాణాలు నువ్వు తీయాలని చూస్తావా, ఆ అబ్బాయి ప్రాణాలు మీ నాన్న తీయాలని చూశాడని సుందరమ్మకు బాగా కోపడుతూ ఉంటుంది. జానకి కూడా అలాగే తిడుతూ ఉంటుంది. అప్పుడు సీను వాళ్ళ నాన్న కూడా, బావగారు వీళ్ళని క్షమించకూడదు బావగారు, వీళ్ళు ఇన్ని ఘోరాలు చేశారంటే వీళ్ళు ఎంతటి మనుషులు అని ఆయన కూడా అంటాడు. అప్పుడు శివరాం కూడా వీళ్ళని బంధువులని చెప్పుకోవడానికే అసహ్యం వేస్తుంది అని అంటుంటాడు. అప్పుడు వీళ్ళని క్షమించకూడదు, ఇన్ని పాపాలు చేసిన వాళ్ళని ఎలా క్షమిస్తాం, పంచాయతీకి లాగే వీళ్ళ తండ్రి కూతుర్లకి ఇద్దరు శిక్ష వేస్తాము, అంతేకాదు ఈ పెళ్ళి కూడా రద్దు చేసేస్తాము, ఇన్ని మోసాలు ఇన్ని కుట్రల మధ్య జరిగిన ఈ పెళ్ళి కూడా చెల్లదు అని రఘురామ్ అంటుంటాడు. అంటుండేసరికి అప్పుడు చారు అంటుంది, అందరూ ఆపండి పెదనాన్న, వాళ్ళు చెప్పింది నిజమా, వాళ్ళు చెప్పిన మాటలన్నీ నమ్మేస్తారు, ఇక్కడ నేను కూడా ఉన్నాను కదా, ఈ నిజమేంటో నన్ను కూడా అడగాలి కదా, నేను చెప్తాను వినండి. మా నాన్న గిల్ట్ నగలు ఇచ్చిందంతా అబద్ధం, ఆ నగలు ఇతనే కొట్టేసి ఇన్నాళ్ళు ఎక్కడికో పారిపోయి ఇప్పుడు వచ్చి మా మీద నిందలేస్తున్నాడు అని అంటుంది. అలాగే ఆద్యని కూడా నేనేం చేయలేదు, మంటల్లో తేలేదు, మా నాన్నకి ఆయన్ని చంపాలని అనుకోలేదు, ఇదంతా అబద్ధం, మేమేమన్నా మనుషులమా రాక్షసులమా అని అంటూ ఉంటుంది. అప్పుడు మేము అబద్ధం ఎందుకు చెప్తున్నాము అని వాళ్ళు అంటుండగా, సరే మా నాన్న ఆయన్ని యాక్సిడెంట్ చేశారని హాస్పిటల్లో ఉంచారని చెప్పారు కదా, ఆ డాక్టర్కి ఫోన్ చేసి చెప్పించండి అని అంటుంది. అప్పుడు ఆద్య అప్పుడు కలిసిన డాక్టర్ని ఫోన్ చేసి, సార్ నేను ఆద్యని, మా డాడీ ఇన్నాళ్ళు మీ హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు కదా, ఆ విషయం మా పెదనాన్నగారికి చెప్పండి అని అంటే, ఎవరమ్మా నువ్వు, ఆద్య ఎవరు అంటే, సార్ మొన్న నేను కలిశాను కదా మిమ్మల్ని అని అంటుంటే, నన్ను ఎవరు కలవలేదు, నాకు ఏ ఆద్య తెలీదు అంటూ ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడు చారు అంటుంది, చూసారా పెదనాన్న, చూసారా వీళ్ళు చెప్పిందంతా అబద్ధం అని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం కావాలి, మీరే చెప్పండి అత్తయ్య, మా నాన్న గిల్ట్ నగలు ఇచ్చారని చెప్తున్నారు కదా, ఆ నగలు వీళ్ళే కదా కాజేశారు అని ఇదంతా అబద్ధమే కదా అని చారు పద్మతో అంటుంటే, అవునన్నయ్య చారు చెప్పింది నిజమని అనిపిస్తుంది, నగలు వీళ్ళు కాజేసి
ఆ నిందలంతా చారు మీద వేస్తున్నారు అని అంటే, లేదు ఈ చారు మాటలు నమ్మడానికి లేదు. చారు నిజంగానే గిల్ట్ నగలు ఇచ్చిందే కాక ఆద్యని కూడా మంటల్లో తోయాలని చూసింది కూడా చారునని శ్రీను అంటాడు. మీరు నమ్మకండి, మీరు నా మాటలు ఎవరు నమ్మొద్దు అని అంటూ ఉంటే, ఇదంతా ఆటోలో వస్తూ ఆద్య కలగంటుంది ఇంటికొస్తే నిజం చెప్తే ఇదే జరగబోతుందని. ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత దిగి అమ్మ అంతా డాడీ ఇది జరిగిందంతా పెన్నాన్నకి చెప్పొద్దు డాడీ, పెన్నాన్నకి చెప్తే వాళ్ళు మళ్ళీ నిందలన్నీ మన మీదే వేస్తారు, ఆ డబ్బులు ఆ నగలు కాజేసింది మనమే అని ఇదంతా వాళ్ళే వేస్తారంటే, లేదమ్మా చెప్పకపోతే వాళ్ళు తప్పించుకుంటా ఉంటారు, ఈ కుటుంబానికి చాలా ఇబ్బంది అవుద్ది, మనం నిజం చెప్పాలమ్మా నేను చెప్తాను అంటూ వెళ్తా ఉంటే, నాన్న ఆగండి నాన్న, మీరు నిజం చెప్పినంత మాత్రాన ఇప్పుడు మనకి ఒరిగేది ఏం లేదు, పైగా నిందలు తిరిగి మన మీదే వేస్తారు. ఇప్పటికే నేను చాలా అలసిపోయాను నాన్న, మీరు హాస్పిటల్లో ఉంటే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఆ చారు నన్ను చాలా ఏడిపించింది నాన్న, ఇంకా మీకు ఏదన్నా జరిగితే నేను చూస్తూ ఉండలేను నాన్న, నేను మిమ్మల్ని కూడా కోల్పోలేను నాన్న అని ఏడుస్తూ ఉంటే, సరేనమ్మా నేను పెన్నానికి చెప్పనులే అయితే మనం ఇక్కడి నుంచి ఇంక వెంటనే అమెరికా వెళ్ళిపోదామంటే, అలాగే వెళ్ళిపోదాం నాన్న, నేను ఎలాగో ప్రేమించిన శ్రీనుకి చారుతో పెళ్ళి అయిపోయింది, అలాగే రామలక్ష్మి తను ప్రేమించిన శౌర్యతో పెళ్ళి కుదిరింది, తను పెళ్ళి చేసుకొని తన అత్తారింటికి వెళ్ళిపోతుంది, ఇక్కడ నేనుండి మాత్రం ఏం చేస్తాను, మనం అలాగే వెళ్ళిపోదాం డాడీ అని అనుకుంటా ఉంటారు. సరేనమ్మా ఇంకా ఆ ఏర్పాట్లన్నీ నేను చూస్తాను అని కిషోర్ అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళు అమెరికా వెళ్ళిపోదాం అని నిర్ణయించుకుంటారు. ఇంక తర్వాత ఇటు శౌర్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రఘురామ్ రామలక్ష్మి ఇద్దరు బైక్ మీద వస్తూ ఉంటే, రామలక్ష్మి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అంతా గుర్తు చేసుకొని. ఇంకా ఇంటికి వచ్చాక రామ ఇంటికి వచ్చాను దిగమ్మా అంటే, వచ్చేసావా నాన్న దిగా అని చెప్పి ఇంకా సంతోషంగా ఇంట్లో వెళ్ళిపోతుంది. ఇంక తర్వాత ఇది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.